హుస్నాబాద్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్లో డైలీ వేజ్ వర్కర్స్గా పనిచేస్తున్న కార్మికులకు టైం స్కేల్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న ఈ రోజు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్గా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని న్యాయమైన డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు డైలీ వేజ్ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని ప్రకటించింది. GOMS నెంబర్ 16 విడుదల చేసిందని తెలిపారు. హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ కూడా GO నెంబర్ 16 గైడ్లైన్స్ ప్రకారం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని తీర్పునిచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నెల రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన పాఠశాలలలో హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వర్కర్స్, అలాగే పార్ట్ టైం వర్కర్స్ ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల 12 తారీఖు నుంచి నిర్వాధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారు చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను పట్టించుకోకుండా వీళ్ళు హాస్టళ్ళ ముందట కూర్చొని నిర్వాధిక సమ్మె రోజు మొత్తం చేస్తూ ఉన్నా కూడా పట్టనట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి కనబడతా ఉన్నది. కనీసం మరి రాష్ట్ర ప్రభుత్వం కనికరించకుండా వీళ్ళపైన ఇంత కక్ష సాధించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ గిరిజన పాఠశాలల్లో ఎవరైతే డైలీ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 3000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఉన్నారు, 3600 మంది ఉన్నారు. వారికి అందరికి కూడా వాళ్ళ డిమాండ్స్ ప్రకారం 12 గంటలు డ్యూటీ చేస్తారు. 12 గంటల డ్యూటీకి సమానంగా వేతనం దాదాపు 18,000 నుంచి 20,000 పెంచాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా వారి డిమాండ్స్ను మరి పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చినందుకు మాకు చాలా సంతోషం అండి. మాకు టైం స్కేల్ ఇవ్వాలని, మరణించిన వారికి డైలీ వేజ్ వర్కర్గా నియమించాలని మా డిమాండ్స్లను మా భారతీయ జనతా పార్టీ మాతో పాటు నిరవధిక సమ్మెకు వచ్చారు. మేము పిలవగానే వచ్చినందుకు మాకు ధన్యవాదాలండి.